హాయ్ మామాస్, ఎలా ఉన్నారు అంతా? సో ఇదైతే మన ఫస్ట్ బ్లాగ్ అనమాట వైడీలో. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రస్తుతానికి అయితే కాలేజ్కి వచ్చేసాం. నేనైతే బీటెక్ ఫైనల్ ఇయర్. సో ఈ లాస్ట్ సెమ్లో అయితే ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో ఆ పని మీద అయితే కాలేజ్కి వచ్చాం. ఫస్ట్ పైకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సిగ్నేచర్ షీట్లో సైన్ చేసేసి ఆ తర్వాత ఏం జరిగిందో చూసుకుందాం. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ ఇంకొంచెం మోర్ అన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తూ ఉండండి ఏం జరిగిందో. సో చూశారు కదా, అలా క్లాస్లోకి వెళ్ళేసరికి తక్కువ మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఈవిడ పనులు ఆడున్నాడు, అంతా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అనమాట. ఇంకెవడు బిజీలో ఆడు ఫోన్ తీసుకొని అయితే ఉన్నారు. ఫ్రీ ఫైర్ ప్లేయర్ నాకు కొట్టే రాని కొట్టుకోకుండా ఇద్దరు తెలుసుకోక ఇంకా అలా ఎవరు బిజీలో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వీడు మాత్రం బుద్ధిమంతుడిలాగా వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడి పైన వీడు చూసుకుంటున్నాడు. క్లాస్లో వాళ్ళు అడావిడ అయితే చూసి తట్టుకోలేక టిఫిన్ చేద్దామని బయటికి వెళ్తున్నాం. ఇద్దరం కలిసి బయట ఇంకిద్దరు యాడ్ అవుతారనమాట. సో అలా టిఫిన్ చేసేసి మళ్ళీ లోపలికి వచ్చి చూసుకుందాం. ఇంక మా కాలేజ్లో అయితే బయటకు వస్తే ఎప్పుడు చూసినా జనాలతో కలకల్లాడిపోద్ది రోడ్డు. అలా లేట్ కమ్మర్స్ కానీ లేకపోతే ఫ్లోటింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంక బయటకు వచ్చి హోటల్కి వెళ్ళి ఇలా ప్లెయిన్ దోశ అలా పూరి వేసేసాను అనమాట. ఇంకా పూరి వేసేగానే ఆయిల్ ఫుడ్ కదా ఏదో లాగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఎలా డ్రింక్ తీసుకొని వేసేస్తుంటే వాళ్ళు అయితే మీరు జోకులు వేస్తున్నారు, డ్రింక్ తాగుతున్నారని చెప్పి ఇంకా అలా మెల్లికి జోకులు వేసుకుంటా కాలేజ్ లోపలికి అయితే ఎంట్రీ చేసాము. కాలేజ్కి రావడానికి వచ్చాం కానీ ఎందుకు వచ్చాను తెలియదు. వాళ్ళైతే ఎక్కువ మంది కూడా రాలా. పొద్దుంటే తిరుగుతానే ఉన్నాం. 9 కాలేజ్కి వస్తే ఇప్పుడు 12 అవుతుంది టైము. ఇంతవరకు సిగ్నేచర్ ఇట్లా సైన్ కూడా చేయాల, కానీ అలా తిరుగుతూ ఉన్నాం. ప్రాజెక్ట్ అంటే ఇంకేం చేస్తా అలా తిరుగుతూ ఉంటుంది తప్పించి. సో ఇంకా ఏం జరిగింది అనేది కంటిన్యూ అవుతుంది, మీరు మాత్రం చూస్తూ ఉండండి. ఇంకేం చేయాలో తెలియక ఖాళీగా ఉన్నాం కదా చెప్పి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే సో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు కదా, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చూడండి ఏం చేస్తాను, చాలా సీరియస్గా సిస్టంలో యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ చూస్తూ కూర్చున్నా. టైం పాస్ అవ్వాలి కదా, మరి కింద ఉంటే ఏం తోచట్లేదని చెప్పి మంచిగా పైకి ల్యాబ్కి వెళ్ళి సిస్టమ్ తీసుకొని మంచిగా వీడియోస్ కొన్ని గేమ్స్ ఆడుకుని అయితే కిందకి పోతున్నా. ఇంకేం జరిగిందో చూద్దాం. ఇంకా అలా ల్యాబ్ నుండి రాగానే ఖాళీగా ఏం చేయాలో అర్థం కాల. ఇంక చేతికి చాక్ పీస్ దొరికింది, బోర్డు ఖాళీగా కనిపించింది. ఇంకేం చేస్తాం, మన కళను ప్రదర్శిద్దామని చెప్పి అలా బోర్డు మీద డ్రాయింగ్ వేస్తున్నా. ఇంక ఈలోగా నా డ్రాయింగ్ కంప్లీట్ అవ్వకముందులే సార్ దగ్గరికి వెళ్దాం సిగ్నేచర్ చేయడానికి అన్నారు. సరే అని చెప్పి ఇంక బుక్ తీసుకొని బయలుదేరిన. మా ఊరు చూడండి ఏం చేస్తున్నాడు. రాసేది ఇటు రాసే బుక్ మాత్రం నాది, ఇటు సైడ్ నాది, ఇటు సైడ్ ఇది ఒకే ప్రాజెక్టు మాత్రం నా. ఇటు చూడండి నా బుక్ లేపేసిండు. ఇటుకి అది ఇప్పాయా ఆ బుక్ మోసేది, ఆ బుక్ కొన్నది మాత్రం కొన్నది నేను, మోసేదాడు బ్యాగ్లో పెట్టుకొని. కొన్నది నువ్వు ఇటుడయా ఏదో ఒకటి కొన్నది కూడా ఆడే, కథ పేరుంది నాది. తీసుకొని పోయేది నేను, ఇదే బాబు రాదు ఖచ్చితంగా. సో ఇంకా రాసుకొని సార్ దగ్గర పోయి సంతకం పెట్టి అప్పుడు ఎఫెక్ట్ చేయాలి సిగ్నేచర్. సో చూసుకుందాం పోయి సిగ్నేచర్ చేద్దామని ఆ బుక్ తీసుకుని డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళంగానే మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారనమాట. ఏమనంటే మీరు పొద్దుటుండి ఏం చేశారు అది రాసి మీ గైడ్ చేసి సంతకం తీసుకురమ్మన్నారు. ఏం చేసాం, పొద్దుండి ఫోన్లు చూసుకుంటా గేమ్స్ ఆడుకుంటూ కూర్చోడం తప్పించి ఇంకా అదే రాసుకొని తీసుకెళ్ళాలి సైన్ కోసం. సో అందుకని వాళ్ళు పోతే పోయి ఆప్షన్ పెడదని చెప్పి మూసుకొని కిందకి వచ్చాం. ఇంక మ్యాక్సిమం వాళ్ళ ఆప్షన్టే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు 2 అయిందని చెప్పి. సో చూద్దాం ఏం కంటిన్యూ అవుతుంది. ఇంక సిగ్నేచర్ చేయకుండా కిందకి వచ్చి ఖాళీ కూర్చున్నాం అనమాట. ఏం చేయాలి అర్థం కాక ఇంకా లూడో ఆడుతున్నాము. ఆ లూడోలో కూడా బెట్ మ్యాచ్ అనమాట. ఈ బెట్ మ్యాచ్ మాత్రం ఫుల్ ఫన్నీగా సాగింది. ఇంక లాస్ట్ మా ఫ్రెండే గెలిచాడనమాట. ఇంకా అలా గేమ్ అయిపోయిన తర్వాత ఖాళీకి కూర్చొని ఏం చేస్తాం, మా గైడ్ని కూడా కలవలేదు, ఎలాగో వచ్చింది ఇద్దరు అని చెప్పి నేను మా టీమ్మేట్ ఒక మాట అనుకొని ఇంటికే స్టార్ట్ అయ్యాం. చూశారు కదా, పొద్దుట్ నుండి ఆడుకోవడానికి వెళ్ళినట్టుంది కాలేజ్కి, ప్రాజెక్ట్ వర్క్ అయితే కాదు. సో అలా ఎంజాయ్ చేసి ఇవాళ ఆబ్సెంట్ అయితే వేయించుకుని సైన్ అయితే చేయాల అటెండెన్స్ షీట్లో. సో ఇంకా గైడ్ని కూడా కలవకుండా ఎలాగో మా బ్యాచ్లో ఇద్దరం వచ్చాము. ఇద్దరం మాట మీదకి వచ్చాను అనమాట, అలాగే వెళ్ళిపోదాంలే ఇంకా ఏం చేస్తాం అని చెప్పి. ఇంకా అందుకని ఇద్దరు ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇంకా వాడు అటు వెళ్ళిపోయి నేను ఇటు వచ్చేసాం. సో ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది మీకు? ఇంకా నెక్స్ట్ వీడియో మంచిగా ఇంకా కొంచెం ఫన్నీగా ఉండేటట్టు డెఫినెట్గా ట్రై చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే మరి ఇలా వస్తా.